మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 16 వరకు మార్చి చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండు వారికందరికీ వెలిగించుటకు దీపస్తంభముల మీదనే పెట్టుదురు. మరి ఒక భాగము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిపి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిపి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రేమగల దేవుడు ఈ వాక్య భాగాలను దీవించి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎక్కడ లోటు ఉన్నాయో దేవుని వాక్యం ద్వారా సరిచేసుకున్నటువంటి వారమై ప్రభు రక్తంలో కడిగి శుద్ధీకరింపబడి యోగ్యమైన రీతిలో బలలో చేయవేటకు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆయన సహాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి, ఘనమైన గొప్ప దేవ, వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయం అందు నీ బల చుట్టూ చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ లోకంలో తిరుగుతున్నటువంటి మేము ప్రభా ఏ రీతిగా ఉన్నామో నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొని నీ బలలో చేయి వేయటకు గాను ప్రభా మమ్మలను నీ వాక్యపు ద్వారా హెచ్చరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సరిచేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నీ కుమారుడు యేసుక్రీస్తు రక్తంలో మమ్మల్ని మేము కడుక్కుంటూ శుద్ధీకరించుకుంటూ ఆ బలలో చేయి వేసేటటువంటి అనుభవాల్లోకి మమ్మల్ని తీసుకురావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, వందన స్తోత్రాలు ప్రభా. నా మట్టుకు నేను ప్రభా నీ వాక్యాన్ని అందించుటకు అయోగ్యునని నీ పరిశుద్ధ పాదాలు ఎదుట సాగిలపడి ప్రార్థిస్తున్నాను. నీ ప్రియుల కొరకు ప్రభా మీరు సిద్ధం చేసినటువంటి ప్రభా నీ వాక్య భాగాలు నీ కృపలోంచి పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయంతో ఈ వాక్యం అందించుటకు నన్ను ఒక బోరగాను ఒక సాధనంగాను వాడుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ప్రభా నా తలంపులు కాకుండా పరిశుద్ధాత్మ యొక్క తలంపులు నీ ప్రజలకు పంచిపెట్టులో సాయం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని అందరినీ సంధించేటటువంటి అనుభవాల్లోకి తీసురండి. ఏ ఉద్దేశం చేత మమ్మల్ని రక్షించినటువంటి వారుగా ఉంటున్నారో ఆ యొక్క రక్షణ యొక్క ఉద్దేశం సంపూర్ణంగా సాఫల్యం అవుటకు ప్రభా మీరు మా యొక్క ఆయుష్ను పొడిగిస్తూ మమ్మలను ప్రేమిస్తూ నడిపిస్తున్నటువంటి నీ విధానం బట్టి వందన స్తోత్రాలు. కుడి ఎడమకు జోగిపోకుండా ఉండాలని మీరు ఆశిస్తున్నటువంటి నీ యొక్క ఆశను బట్టి వందన స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని ఆవరించుటకు సాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మానవ తలంపులు మానవ ఆలోచనలు కాకుండా నీ తలంపులు నీ ఆలోచనలతో మేము ఉండగలిగేటటువంటి రీతిలో మమ్మల్ని మేము సరిచేసుకునేటటువంటి అనుభవాల్లోకి తీసుకురావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, వాక్యం నీది ప్రభా. నీ వాక్యము ప్రభా పంచిపెట్టుటకు నన్ను ఒక సాధనంగా వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నా మటుకు నేనైతే అయోగ్యునని నీ పరిశుద్ధ పాదాలు ఎదుట ఒప్పుకొంచు నీ ప్రియుల కొరకు నన్ను ఒక బోరగా ఒక సాధనముగా వాడుకొని మీరే మహిమ గంతా ప్రభావాలు పొందవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు దివ్యనామంలో స్తుతులర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. పదమూడవ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేవుని వలన సారము పొందును. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. ఇక్కడ ప్రభువు వారి నోట నుండి జాలువారినటువంటి మాట. ప్రభువారి నోట నుండి జాలువారినటువంటి మాట. ఏ మాట? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎందుకని ప్రభువారు ఈ మాట మన గురించి చెప్పినటువంటి వారుగా ఉంటున్నారు? తన యొక్క ఆత్మీయమైనటువంటి ప్రయాణంలో సుమారుగా ఒక 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తర్వాత కొండ మీద ప్రసంగానికి సిద్ధపడినటువంటి వారుగా ఉంటున్నారు. ఆ సమయంలో ప్రభువారి నోట నుండి జాలువారింది మాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. లోకానికి ఉప్పై ఉన్నారు. ఎందుకు ప్రభువారు ఉప్పుతో మనల్ని పోల్చినటువంటి వారుగా ఉంటున్నారు? ఎందుకు ప్రభువారు మనలను ఉప్పుతో పోల్చినటువంటి వారుగా ఉంటున్నారు? దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంటుంది. ఉప్పుతో పోల్చడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. అయితే దాన్ని చూసే ముందు ఉప్పు యొక్క గుణలక్షణాలు మనం వెతుక్కోవలసినటువంటి వారంగా ఉన్నాం. ఉప్పు గుణలక్షణాలు ఏంటి? ఉప్పుకి ఏముంటుంది? ఫస్ట్ ఏమంటారంటే మీరు రుచి అంటారు. ఒక రకంగా చూసుకుంటే ఉప్పుకి ఎవరైనా విలువిస్తారా? షావుకారు దగ్గరికి ఈ లోకంలో ఏ వస్తువుకైనా కొంచెం విలువ ఉంటుంది, కానీ ఉప్పుకి మాత్రం విలువ ఉండదు. ఉప్పుకి విలువ లేనిది ఏదంటే ఉప్పే. విలువ లేనిది ఉప్పు. ఆ ఉప్పుని ప్రభు ఏం చేసినటువంటి దానికి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఎవ్వరికి లేనటువంటి ఆధిక్యత ఏంటి? అది రుచిగా. అది లేకపోతే దేంట్లో కూడా కనబడదు, రుచి అనేది కనబడదు. ఇంకొక గుణలక్షణం ఉంది ఉప్పులో. ఏముంది చెప్పాలి సహోదరులు? నిల్వ చేసేటటువంటిది, నిల్వ చేస్తూ ఉంటుంది. ఉప్పు లేకుండా ఒక పచ్చడి తయారు చేయండి, పెట్టండి, ఎన్ని రోజులు ఉంటుంది అది? ఉప్పు వేసింది చాలా కాలం నిల్వ ఉండేటటువంటిదిగా ఉంటుంది. అంటే ఉప్పు యొక్క లక్షణాలు చూడండి. విలువ లేని దానికి ప్రభు ఏం చేసినాడు? ఎంతో శ్రేష్టమైన దానిగా చేసినట్టు. విలువ లేదు. షావుకారు దగ్గరికి వెళ్ళండి, మీరు చూస్తే ఇప్పుడు కాదు కానీ పురాతన అంటే పాతకాలంలోకి వెళ్తే షాపు ముందు బయటపడేస్తారు. వస్తువులన్నీ కూడా సాయంత్రం షాప్ క్లోజ్ చేసినప్పుడు ఏం చేస్తాడు? వస్తువులన్నీ సర్దుతాడు, కానీ ఉప్పుని మాత్రం సర్దడు, లోపల పెట్టడు, బయటే ఉంచుతాడు. దాని విలువ అంతే. దాని విలువ అది. ప్రభువారు ఇక్కడ ఆయన నోటి నుండి జాలిన వారిని మాట ఏంటంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటున్నాడు.
విలువలేనిది, రుచికరమైనది, నిల్వ చేసేటటువంటిది. దానికి ప్రభు మనల్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, మీరు లోకానికి ఉప్పు అయినటువంటి వారుగా ఉంటున్నారు. ఇక్కడ చూడండి, తర్వాత ఉప్పు నిస్సారమైతే అది దీని వలన సారం పొందును, ఆ, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని ఆ, మరి దేనికి పనికిరాదు. నేను చదువుతాను. ఉప్పు నిస్సారమైతే బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని. ఉప్పు నిస్సారమైతే బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. ఇది రెండో మాట కింద చూసుకుందాం. తర్వాత ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును. ఇది మూడో మాటగా చూసుకుందాం. ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. దేనికి చూపిస్తున్నాడు? లోకానికి. ఎవరిని? దేవుని బిడ్డల్ని, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారిని ఏ రకంగా హైలైట్ చేస్తున్నాడు ప్రభు? విలువ లేనటువంటి దానికి విలువను తీసుకొచ్చేటటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రభు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు యొక్క స్థితి విలువ లేకపోవచ్చు, రుచికరంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటే అది లోకానికి వెలుగు. అదే సమయంలో ఆ ఉప్పు కానీ నిస్సారమైపోతే ఏమైపోతుంది? మనుషుల చేత త్రొక్కబడిపోతుంది. ఎందుకు? ఎవరు? లోకానికి ఉప్పుగా చేసినటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు, వాళ్ళలో సారం లేకపోతే ఏమైపోతారంట? మనుషుల చేత తొక్కబడుటికే. అంటే మనం ఆలోచించుకోవాల్సిన విషయం. బలలో చేయి వేస్తున్నాం, చేయి వేయబోయే ముందు మనల్ని మనమే అసలు ఏ రకంగా నేనున్నాను, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి, నేను ఏ రకంగా ఉన్నాను అన్నది పరిశీలించుకుంటేనే మన జీవితంలో సరైనటువంటిది మనం తెలుసుకోగలిగేటటువంటి వారముగా ఉంటున్నాం. సరైన తెలుసుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొందాలి. క్షమాపణ పొంది ఆ బలలో చేయి వేయాలి. చెయ్యి వేస్తే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? ఏ ఉద్దేశంతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటును ఏం చేస్తూ ఉంటాడు? ప్రభు నెరవేర్చేటటువంటి వాడుగా ఉంటాడు. అపోస్తలుడైన పౌలు మనం చూసాం. అపోస్తలుడైన పౌలు ఆరాధన వర్తమానంలో తన యొక్క ఏర్పాటు, తన నామాన్ని అన్యజనుల మధ్య ప్రకటించడం కొరకు అతను ఒక సాధనంగా చేసుకోవాలి. దాని కొరకు ఆయన ఏం చేశాడు? అనేక పరిస్థితుల గుండా తీసుకువెళ్ళాడు. అది నెరవేర్చుకుంటూ ఆయన తను మహింపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుణ్ణి మహింపరిచాడు. అదే సమయంలో దేవుడు అతన్ని కూడా మహింపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. తన కొరకు ఏదైతే ఉంచినటువంటి బహుమానం ఉందో ఆ బహుమానాన్ని ఆయన ఈ లోకంలోనే చూసినటువంటి వాడుగా ఉంటాడు. అందుకని ఆయన ఏం చెప్తాడు? ఏమంటాడు? నా కొరకు నీతి కిరీటం ఉందని అంటాడు. అది చూశాడు. ఇక్కడే అతను చేసినటువంటి ప్రయాసను బట్టి తన యొక్క ఏర్పాటును తను గ్రహించుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. మనం కూడా దేవుని బిడ్డలం అయిన మనం కూడా ఆ రకమైనటువంటి గ్రహింపులోకి రావాలి. గ్రహింపులోకి వస్తేనే సరైన రీతిలో మనం వెళ్ళేటటువంటి వారంగా ఉంటాం. ప్రభు మనల్ని ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం, మీరు లోకంలో ఉప్పై ఉన్నారు అంటున్నాడు. అంటే చూడండి ఎంత గొప్ప మాట అది. ఉప్పు లేని జీవితం ఎక్కడ కూడా ఉండదు. ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోయినా సరే సాల్ట్ మాత్రం ఉంటుంది. అలాంటి మనం ఒకవేళ నిస్సారం అయిపోయాం అనుకోండి, ఆలోచించుకోవాల్సిన విషయం ఇక్కడే. ఉప్పు నిస్సారం అయిపోతే పరిస్థితి ఏంటంట? ఏ లోకానికి మనల్ని ఉప్పుగా చేశాడో ఆ లోకంలో ఉండేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని అపహాస్యం,
ఈర్రా దేవుని బిడ్డలు అంటారు. దానికి ముందు వెళ్ళే ముందు ఇంకొక మాట చూద్దాం. 14వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇక్కడ ఇంకొక మాట కూడా, ఉప్పై ఉన్నటువంటి రీతిగా ప్రభువారి నుంచి నోటి నుంచి జారినట్టు మాట ఇక్కడ మళ్ళీ కూడా అదే అంటున్నారు. ఏమంటున్నాడు మళ్ళీ? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎందుకంటున్నారు ప్రభువారు లోకమునకి వెలుగని? ఎందుకని అంటున్నారు? రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను. ఆయనలో ఏముందంట? జీవముండెను. జీవం ఉంది. ఆయనలో జీవం ఉంది. ఆది కాండంలో ఏం చేసేటటువంటి వాడిగా ఉంటున్నాడు? నరుడికి జీవవాయువును ఊది ఆయనకి ఏం చేశాడు? ప్రాణం పోసినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆయనలో జీవం ఉంది. ఆ జీవం ఏమైనటువంటిదిగా ఉంటుంది? అక్కడ ఏమైంది? ఆయనలో ఒక మనిషిని చేసి తన బిడ్డగా ఆయనతో సహవాసం చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. పాపము లేనంత వరకు ఆదాముతో ఎలా చేశాడు? ఎంజాయ్ చేశాడు దేవుడు. మీరు గమనిస్తే, దాన్ని అనుభవిస్తే మీరు మంచి ఎంజాయ్ చేస్తారు. ఆది కాండంలో దేవుడు ఆదాము మంచి ఫ్రెండ్షిప్గా ఒక రకంగా ఎంజాయ్ చేసినటువంటి వారుగా ఉంటున్నారు. ఒక ఫ్రెండ్స్ లాగా సాయంకాలం సమయంలో ప్రభువారు వచ్చి ఆదాముతో ముచ్చటిచ్చేటటువంటి వారుగా ఉంటారు. ఏటి ఆదాము అంటే ఏటి ప్రభువా, వీళ్ళిద్దరు మాటలు ఈ రకంగా కన్వర్సేషన్ ఉంటాయి. ఆ రకమైనటువంటి రీతిలో, ప్రభా ఈ భలే సృష్టి భలే చేసేవే నా గురించి, ఈ తోటలు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకోవాలంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ అంతరంగంలో ఉన్నది ఏంటి వస్తూ ఉంటుంది? వాళ్ళ భావాలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ భావాలు చెప్పుకుంటూ ప్రభుని అక్కడ సంతోషిస్తూ ఉంటారు. స్నేహితుల మధ్య అది ఎప్పుడు కూడా అలాగే కొనసాగేటటువంటిదిగా ఉంటుంది. ఎప్పుడైనా తేడా వస్తే కొంచెం తేడాగా ఉంటుంది, కానీ స్నేహితుల మధ్య సరైనటువంటి సంబంధం ఉంటే భలే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే రీతిగా కూడా ఆదాము దేవుడు ఎంజాయ్ చేసినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే ఎప్పుడైతే పాపం అనేది ఎంటర్ అయినటువంటిదిగా ఉంటుందో, ఆ పాపం అనే దాన్ని బట్టి ఏమైపోయాడు? దేవుడు తోలివేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువులో ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువులో ఏం చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు? మనల్ని తన యొక్క ఆదాములో కోల్పోయిన దాన్ని యేసుక్రీస్తు ప్రభువులో తిరిగి తీసుకోవాలని ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం. తిరిగి తీసుకోవడంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. అనాది కాలంలో నీ పక్షంగా కలిగినటువంటి ఏర్పాటు, అపొస్తలుడైన పౌలు తను ఎలా వెళ్ళిపోయినాడంటే ప్రభువుతో అంత రీతిగా ఆయన యొక్క ఏర్పాటు, ఆయన యొక్క ప్రణాళికలు అన్నీ కూడా గమనించినటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన నోటి నుంచి కూడా జాలువారినాయి ఆ మాటలు. నా తల్లి గర్భమునందు పిండముగా రూపింపబడి నీవు నన్ను ఏర్పరచుకుంటూ, ఆ యొక్క ఏర్పాటు ఉండబట్టే నేను నీ బిడ్డనయ్యాను. నా పరిస్థితి చూస్తే దేవుని బిడ్డలను ఎంతో హింసించాను, చంపేసినటువంటి వాడికి నేను సహాయం చేసినటువంటి వాడిని. అలాంటి నా పక్షం కూడా ఏం చేసావు? కృప చూపించావు. అంటే ఏంటి? నీ ఉన్నతమైన ఏర్పాటు నా పక్షంగా ఉంది కాబట్టి, నన్ను ఒక సాధనంగా వాడుకోవాలనుకుంటున్నావు కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ఈ రకమైనటువంటి పరిస్థితులన్నింటిలోంచి నన్ను తీసుకొచ్చి నన్ను ఏం చేస్తున్నావు? నీ బిడ్డగా, నీకు సాక్షిగా నన్ను వాడుకున్నావు. ప్రభు యొక్క ఉద్దేశం అది. నీ పక్షంగా నా పక్షం కూడా ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. ఆ ఉద్దేశాన్ని మనం ఎరగవలసినటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ రాయబడినటువంటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 4లో ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు ఆ జీవం మనుషులకు ఇప్పుడు ఏమవుతుందంట? వెలుగు ఇచ్చేటటువంటిదిగా ఉంటుంది. ఆ వెలుగు మనకు వచ్చిన తర్వాత మనం ఏమవుతాం? ఆయనలో ఉన్నటువంటి జీవం మన దగ్గరకు వస్తుంది. ఏ పరిస్థితిలో వస్తుంది? ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళకే, ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళే ఇది గ్రహించగలిగినటువంటి వారుగా ఉంటారు. ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళే దేవుని మందిరంలోకి వచ్చేటటువంటి అనుభవాలకి
వచ్చిన తర్వాత ఏం చేస్తారు? వాక్యాన్ని స్వీకరించేటటువంటి వారుగా ఉంటారు. వాక్యాన్ని స్వీకరించినప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? పరిశుద్ధాత్మ తండ్రి ఒప్పించేటటువంటి వాడిగా ఉంటాడు. ఆయనలో ఆ జీవం ఉంది. ఆ జీవం జలం ఏమవుతుందంట? ఇది మనుషులకి వెలుగై ఉంది. అందుకనే ప్రభువారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉంటున్నారో వారు ఇప్పుడు ఏమయ్యారంట? లోకానికి వెలుగుగా ఉన్నారంట. ఇక్కడ రండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఇప్పుడు వెలుగైనటువంటి మనము ప్రభు యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన విధానము, ఆయన యొక్క ఆలోచన సరళిని మనం గమనించుకోవాలి. ఏంటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. దానికి ఒక ఉపమేయం ఏం చెప్తున్నారు? కొండ మీద ఉండు, కొండ మీద ఉండు పట్టణమా? ఒక పట్టణము ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంటే అది ఎవరికైనా కనిపించకుండా ఉంటుందా? అందరూ దానివైపే చూస్తారు. అందరూ దానివైపే చూస్తారు. ఎవరు ఎలాంటి వాళ్ళు అయినా సరే, గుడ్డి వాళ్ళు తప్పించి ఎవరు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆ కొండ మీద ఉండే పట్టణాన్ని కంపల్సరిగా చూడగలుగుతారు. ఎందుకు దాన్ని ఆ రకంగా ప్రభు కోట్ చేసినటువంటి వాడుగా ఉన్నాడు ఆ మాటని? మీరు వెలుగై ఉన్నారు కాబట్టి. అంటే మనల్ని ఏ రకంగా చూపిస్తున్నాడు? ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పెడుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన యొక్క ఉద్దేశం చూడండి, ఉన్నతమైన ప్రదేశంలో మీరు వెలుగై ఉన్నారు. మీరు ఆ కొండ మీద పట్టణం ఏ రకంగా ఉందో అలాగే మీరు కూడా ఈ లోకానికి ఎలాగున్నారంట? వెలుగ్గా ఉన్నారు. వెలుగైనటువంటి మనం చూడండి, రండి 15వ వచనం. ఇప్పుడు మనకు ఒక ఉదాహరణ చెప్తున్నాడు, సింపుల్ ఉదాహరణ. దీపం వెలిగించి ఎక్కడ పెడతారు? దీపం కొంచెం కింద, మంచం కింద పెట్టుకోరు. పరిశీలించుకోవాలి. దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత రక్షింపబడినాము అని దేవుని మందిరానికి వచ్చాం, ప్రార్థన చేస్తాం, ఆరాధన చేసే మనం అందరం కూడా సరైనటువంటి అవగాహనతో ఉండాలి. దేవుడు మనల్ని వెలుగ్గా చేశాడు, ఒక కొండ మీద ఉండేటటువంటి పట్టణంగా చేశాడు. కొండ మీదగా ఉండే పట్టణంలో చేస్తూ ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటి? దీపం వెలిగించి మంచం కింద కానీ కొంచెం కింద కానీ వెలుగైనటువంటి మనం ఏ రకంగా ఉన్నాం? అందరూ మనల్ని చూసేటటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి పరిశీలించుకోవాల్సిన విషయం. లోకానికి వెలుగ్గా చేశాడు. రక్షణ అనేది వచ్చింది. రక్షణ అనేది మన దగ్గరకు వచ్చిన తర్వాత మన జీవితం ఎలాగుండాలంటున్నాడంటే ప్రభు యొక్క ఉద్దేశం అది ఆయన అంతగా కోరుకుంటున్నాడు. తండ్రి మనల్ని అంత హైలీ పొజిషన్లో చూడాలని కోరుకుంటున్నాడు. ఆ హైలీ పొజిషన్ను మనం ఏ రకంగా సద్వినియోగం చేసుకునేటటువంటి వారముగా ఉంటున్నాం? ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి, 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప. మనుషులు మీ తండ్రిని మహింపరచాలి. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే మన ద్వారా దేవునికి మహిమ రావాలి. అందుకని మనల్ని ఏర్పరచుకున్నాడు. మన ద్వారా ఆయనకి మహిమ రావాలి. మనుషులు మీ తండ్రిని మహిమపరచున్నట్లు. మన స్థితి ఏంటి? రండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు పూర్వమందు ఏమన్నారు?
చీకటి. రక్షణ పొందకముందు మన జీవితం ఏంటి? చీకటి జీవితం. రక్షణ పొందిన తర్వాత మనం ఏమేమి? వెలుగయ్యాం. ప్రభు మనల్ని ఏమంటున్నాడు? ఈ లోకానికి వెలుగుగా చేస్తాను అంటున్నాడు. లోకానికే వెలుగు. ఎంత చూడండి, ఆలోచించుకోవాల్సిన విషయం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభువులో మనం వెలిగింపబడ్డాం. ఆయన యొక్క జీవం మనలోకి రావడాన్ని బట్టి మనకేమొచ్చింది? వెలుగు వచ్చింది. ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుంది? లోకంలో సాక్ష్యంగా చూపించాలని ప్రభు యొక్క కోరిక. లోకంలో చూపించాలి, అది ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఆయన యొక్క వెలుగు మన దగ్గరకు వచ్చిన తర్వాత మన వెలుగు ఇతరుల మీద ఫోకస్ అవ్వాలి. మన మీద వెలుగు ఇతరుల మీద ఫోకస్ అవ్వాలంటే ఎక్కడి నుంచి వచ్చాం? చీకటిలో నుంచి వచ్చాం. చీకటిలో వచ్చినటువంటి మనకి ప్రభువు యొక్క వెలుగు వచ్చింది. కానీ ఒకసారి పరిశీలించుకోవాల్సిన విషయం, మనలో ఉన్నటువంటి వెలుగు ఇతరుల మీద వెళ్తే మనం వెలుగుగా ఉన్నట్టే. మన మీద మనం అనుకోవచ్చు వెలుగు అని, ఆ వెలుగు ఇతరుల మీద పడకపోతే చీకటే. మన యొక్క బ్రతుకు చీకటి జీవితం లాంటిదే. ఒక రకంగా వెలిగింపబడినాము అని అనుకుంటున్నాము, కానీ అది విషయం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. మన యొక్క వెలుగు ఇతరుల మీద ఫోకస్ అవుతుందంటే మనం వెలిగినట్టే లెక్క. మన వెలుగు లేదు అనుకుంటే మనం ఇంకా పూర్వమందు మీరు ఇప్పుడును ఆ మాట అనకూడదా? వెలుగైతే మన జీవితాలు ఏముంటాయంట? అక్కడ రాయబడినటువంటి మాట చూడండి, 9వ వచనంలో. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి. వెలుగు ఫలాలు మన జీవితాల్లో వెలుగు వస్తే మన జీవితాల్లో ఉండేవి ఏంటి? మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. వీటిల్లో వెలుగులో ఉండేటటువంటి లక్షణాలు ఇవి ప్రభు యొక్క గుణ లక్షణాలు. అవి మనలోకి వచ్చేటటువంటివిగా ఉంటాయి. మంచితనము, నీతి, సమస్త విధములైన సత్యము. మంచితనము, నీతి, సత్యము, ఇవి ప్రభు యొక్క గుణ లక్షణాలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఆయనలో ఉండేటటువంటి జీవము ఏమైంది? మనకేం చేస్తుంది? ఫాలో అవ్వాలి. ఆయనలో ఉన్న జీవం మనకి వెలుగు వస్తుంది. వెలుగు వచ్చిన తర్వాత మన జీవితాల్లో వెలుగు ఫలాలు, ఆయన యొక్క గుణలక్షణాలు రావాలి కదా. మంచితనము, నీతి, సత్యాలు మనం మన జీవితాల్లో అలవర్చుకోకపోతే వెలిగింపబడ్డాము అన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడివే అంటాడు ప్రకటన గ్రంథంలో. ఇక్కడ మనం మత్తయి రాసిన సువార్త చూడండి, 5వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? మనుష్యులు మీ సత్క్రియను చూచి పరలోకమందు మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుష్యులు మీ తండ్రిని మహిమపరచాలంటే ఆయన యొక్క గుణలక్షణాలు మనలోకి రావాలి. ఆ మంచితనం కానీ, నీతి కానీ, సత్యం కానీ, ఆయన లక్షణాలు మన జీవితాల్లోకి వస్తే అప్పుడు ఏం చేస్తారు? దేవుణ్ణి మహిమపరుస్తారు. మన పాత జీవితం అలాగే ఉండి మనం బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చి ఉంటూ ఉంటే ఏమంటారు? మహిమపరుస్తారా తండ్రిని ఏమైనా మహిమపరిచేవారుగా ఉంటారా? ఇక్కడ అంటున్నాడు, మనుషులు మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపండి. వెలుగు వచ్చిన తర్వాత మన జీవితాల్లో ఏం జరుగుతుందంటే, దేవుని యొక్క గుణలక్షణాలు వచ్చిన తర్వాత ఆ గుణలక్షణాలను చూసి అక్కడ రాయబడినది ఏంటంటే సత్క్రియలు. ఇవే దేవుని యొక్క సత్క్రియలు. అవి మన జీవితాల్లో చూసి అప్పుడు ఏం చేస్తూ ఉంటారు? దేవుణ్ణి మహింపరిచేటటువంటి వారుగా ఉంటారు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు. ప్రకాశింపనీయ, అది మన యొక్క కాన్సెప్ట్ అయి ఉండాలి. నా ద్వారా దేవుడు నన్ను రక్షించాడు. నరకానికి, నాశనానికి పోవలసిన నన్ను, చెత్త ఎదవని, పరమ దుర్మార్గుణ్ణి,
నన్ను తీసుకొచ్చి దేవుడు ఆ ఉన్నతమైన సింహాసనం మీద ఉన్నతమైన రాజ్యంలో ఏర్పాటు చేస్తున్నాడంటే దేవుని యొక్క ప్రణాళిక నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచున్నట్లు మీ వెలుగు ప్రకాశింపాలి. అది ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం. మన జీవితం ఇంకా అలాగే కొనసాగిపోతూ ఉంటే ఇంకా మనమేమి ఆయనకు ఉపయోగకరమైన రీతిలో ఉండేటటువంటి వారంగా ఉంటాం. ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ప్రభు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే చిన్న బిడ్డలా పెంచుకుంటూ వస్తుంటూ ఉంటాడు. చిన్న బిడ్డలని ఏ రకంగా? పుట్టిన బిడ్డ ఒకలాగా ఉంటాడు, ఎదిగే కొద్ది బిడ్డలో మార్పు జరుగుతూ ఉంటుంది. ఆ మార్పు కోరుకుంటున్నాడు ప్రభు. ఎన్ని సంవత్సరాలైనా సరే మార్పు లేని జీవితంతో జీవిస్తూ ఉంటే ఇంక ఉపయోగం ఏంటి? అదే ఆయన వేసే ప్రశ్న. ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం అయితే చాలా ఎక్కువగా ఉంది, నీ పక్షంగా నా పక్షంగా. మన స్థితి చూసుకుంటే ఏ రకంగా ఉన్నామో ఎవరికి వాళ్ళమే పరిశీలించుకోవాలి. ఎవరికి వాళ్ళమే పరిశీలించుకోవాల్సిన విషయం. పరిశీలించుకొని అందులో చేయముంచవలసినటువంటి అవసరం. ఏదో రక్షణ వచ్చేసింది సంతోషిద్దాం అన్నది కాదు. ఆయన యొక్క ప్రణాళిక ప్రతి వ్యక్తి పక్షంగా ఒక ప్రణాళిక కలిగినటువంటి వాడిగా ఉంటాడు. ఆ ప్రణాళికను మనం సార్థకత చేసుకోవాలి. తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చాడు అనుకోండి కుమారుడికి ఈ లోకరీతిగా, తండ్రి ఎంత సంతోషిస్తాడు ఆలోచించుకోవాల్సిన విషయం. తనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే తన కుమారుడు తన పని చేస్తుంటే, తను ఏదైతే ఇష్టపడినటువంటి వాడు కూడా ఆ పని చేస్తున్నాడంటే తండ్రి ఎంత కష్టమైనా భరించేటటువంటి వాడిగా ఉంటాడు. నా విషయంలో కూడా అంతే. ప్రభు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు మన పక్షంగా. అనేక అనుభవాలు కూడా నలుపుతాడు. కానీ ఆయన యొక్క సాక్ష్యం ఏంటంటే నన్ను ఉప్పుగా చేశాడు, లోకానికి వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అది ఆయన యొక్క మెయిన్ థీమ్. దానికి తగిన రీతిలో మనం జీవిస్తేనే మన యొక్క యాత్రా జీవితం సరైన రీతిలో వెళ్ళేటటువంటిదిగా ఉంటుంది. రండి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. ఉప్పు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే, నేను చదువుతానమ్మా, ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. నిస్సారమైనటువంటి పరిస్థితి. చూడండి, ఇదే వాక్యాన్ని ఏ రకంగా రాస్తాడు చూడండి. లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 34వ వచనం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే, ఉప్పు మంచిదే అది నిస్సారమైతే తర్వాత అది భూమికైనను, చూడండి, భూమికైనను ఎరువుకైనను పనికిరాదు. ఎందుకు పనికిరాదంట? నిస్సారం అయిపోతే పరిస్థితి. చూడండి, ఆలోచించుకోవాల్సిన విషయం. భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దాన్ని బయట పారవేయుదురు అంటున్నారు. పారవేసేస్తారంట. అంటూ ఏమంటున్నాడు? దీన్ని ఆత్మీయ అర్థం గ్రహించుకోవాలి. వినుటకు చెవులు గలవాడు వినును గాక. ఆత్మీయంగా మనం లోపలికి వెళ్ళాలి. వెళ్తే ఆత్మీయమైనటువంటి పరమార్థం గ్రహించేటటువంటి వారంగా ఉంటాం. ఏ ఉద్దేశంతో రక్షించాడో ఆ నిజమైన ఉద్దేశం మనలోకి రావడానికి ఆయన ఇష్టపడేటటువంటి వాడిగా ఉంటాడు. ఆ నిజమైన ఉద్దేశం చూడండి ఏమంటాడంటే, దానికి చెప్పడానికి కారణం 14వ అధ్యాయము లూకా సువార్త 25వ వచనం.
ఆ, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే ఆ, తర్వాత వచ్చినమమ్మా ఆ, 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 ఆ. ఆయన శిష్యులమైతేనే మనం ఆ రకమైనటువంటి స్వభావంలోకి వచ్చేటటువంటి వారంగా ఉంటాం. ఇక్కడ కొన్ని మాటలు చెప్పినాడు మీదనమాట చిన్నలో. ఏమంటున్నాడు? ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, తన ప్రాణానితో సహా అంటే మనం ఏ రకంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే అన్నిటినీ ఒక రకంగా, అంటే లోకంలో ఎన్ని చేయమని కాదు, దీని ఆత్మీయ అర్థం మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉంటాం. ప్రభువుకి ఏది ఇష్టమో అనేది మన మైండ్ సెట్ అయి ఉండాలి. ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని మనం జీవితానికి అన్వయింపజేసుకుంటూ ఉండాలి. తల్లిని, తండ్రిని అందరిని విడిచిపెట్టేయమంటున్నాడు సహా. ఇంక లాస్ట్కి ఏమంటున్నాడు? ప్రాణాన్ని కూడా తీసేసుకోమంటున్నాడు. అంటే అంతగా అప్పుడే మనం ఆ రకమైనటువంటి స్థితిలోకి వచ్చేటటువంటి వారముగా ఉంటాం. లోకానికి ఉప్పుగా ఉండాలి. దేవుని యొక్క కోరిక అదే. తల్లిదండ్రులు, వీళ్ళు అక్కదన్నం, అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్యతో సహా, అంటే ఆ రకమైనటువంటి ప్రభువుకి ఇష్టమైనటువంటివి వాళ్ళు లేకపోతే, ప్రభువుకి ఇష్టమైనటువంటి వాళ్ళలో ఆ గుణ లక్షణాలు వాళ్ళు లేకపోతే వాళ్ళని పక్కన పెట్టమనే దేవుడి యొక్క ఉన్నతమైన ఉద్దేశం. తన ప్రాణం ఏం చేస్తుందంట? తన ప్రాణం కూడా ఒక రకంగా ఏం చెప్పినాడు ప్రభు? ప్రాణాన్ని కూడా ద్వేషించమంటున్నాడు. ఆ రకమైనటువంటి గుణ లక్షణాలు మన జీవితాల్లోకి వస్తే అప్పుడు మనం ఏమయ్యేటటువంటి వారముగా ఉంటాం? లోకానికి ఉప్పు అయినటువంటి వారముగా ఉంటాం. ఒకవేళ కానీ ఆ ఉప్పు కానీ నిస్సారమయ్యేటటువంటి ఈ పరిస్థితులన్నీ మనం ఏం చేసుకుంటూ రావాలి? ఓవర్కమ్ చేసుకుంటూ రావాలి. ప్రభు యొక్క గుణ లక్షణాలు ఉన్నాయి కదా, మంచితనము, నీతి, సత్యం ఉన్నాయి కదా. ఆ యొక్క లక్షణాలు మన జీవితాల్లోకి వస్తూ ఉంటాయి. ఇతరుల్లో లక్షణాలు ఉంటప్పుడు మనం పక్కకి తొలగిపోవాల్సినటువంటి అవసరం. లోకంలో ప్రత్యేకింపబడినటువంటి వారముగా ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించవాలని ప్రభు కోరుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ ప్రత్యేక జీవితమే నిన్ను లోకానికి ఏం చేసేటటువంటిదిగా ఉంటుంది? ఉప్పుగా చేస్తుంది. నీకు లోకానికి వెలుగుగా చేసేటటువంటి అనుభవాలు. అటువంటి అనుభవాల్లోకి నిన్ను ప్రభు తీసుకురావాలని కోరుకుంటున్నాడు. ప్రభు యొక్క గుణ లక్షణాలు నీ జీవితాల్లోకి వస్తే ప్రభు సంతోషిస్తాడు. అప్పుడు ప్రభు యొక్క నోటి నుంచి జాలువారినటువంటి మాట నా జీవితాల్లో నెరవేరేటటువంటిదిగా ఉంటుంది. అది ప్రభు కోరుకునేటటువంటి విషయం. రండి ఇంకో మాట చూద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. ఉప్పు నిస్సారమైతే బయట పారవేయబడ్డది, మనుషుల చేత తొక్కబడ్డానికి రెడీగా ఉంది. అయినా సరే ప్రభు ఏం చేస్తున్నాడు? ఇష్టపడట్లేదు. ఎందుకని? తన యొక్క ఏర్పాటు తన పక్షంగా ఉంది. నువ్వు నరకంలోకి వెళ్ళిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. బయట మనుషుల చేత పారవేయబడి తొక్కబడుతున్నప్పటికీ నీలో పరివర్తన రాకపోతే ప్రభు ఏం చేస్తూ ఉంటాడు? చూస్తున్నాడు. ఇంకా మారుతాడు, ఇంకా మారుతాడు, ఇంకా మారుతాడు అని చూస్తుండేటటువంటి పరిస్థితికి వస్తూ ఉంటుంది. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందేటటువంటిదిగా ఉంటుంది. రండి మార్కు సువార్త 9వ అధ్యాయం 49వ వచనం. ఉప్పు సారం కలిగించాలంటే ప్రభు ఏం చేస్తూ ఉంటాడు? అగ్ని వలన కలిగిస్తూ ఉంటాడు. అగ్ని అనేది ఏంటి? తన వాక్యమే. తనే ఏం చేసేటటువంటి వాడిగా ఉంటాడు. తన వాక్యంతో దాన్ని ఏం చేస్తూ ఉంటాడు? సారం కలిగించాలని రేపుతూ ఉంటాడు.
అనేక సార్లు మనం వాక్యం వింటూ ఉంటాం, కానీ దాన్ని ఏం చేస్తాం? విడిచిపెట్టేటటువంటి వారంగా ఉంటాం. సరైనటువంటి అవగాహన. కానీ ఒక దినాన్ని ఏం చేస్తూ ఉంటాడు? దేవుని వాక్యం ఏం చేస్తూ ఉంటుంది? పట్టుకుంటే అది పట్టుకునేటటువంటిదిగా ఉంటుంది. ఏది? ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వల్ల వచ్చేటటువంటిదిగా ఉంటుంది. దేవుని వాక్యమైనటువంటి చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 2వ వచనం. ఆ, 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 ఇక్కడ చూడండి, అగ్ని ఏం చేస్తుందంట? దేవుని వాక్యమైనటువంటి అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగా. గచ్చపొదలు ఉంటాయి, చలల్లో ఉంటాయి, అది తీసివేయాలంటే ఏం చేస్తూ ఉంటుంది? అగ్నిని తయారు చేసేటటువంటి వాడిగా, అగ్నితో దాన్ని ఏం చేస్తూ ఉంటారు? సాధుపరిచేటటువంటి వాడిగా ఉంటాడు. అదే సమయంలో వాక్యమైనటువంటి అగ్ని ఏం చేస్తూ ఉంటుంది? నీ దగ్గరకు వస్తూ ఉంటుంది. అగ్ని ఏ రకంగా అయితే గచ్చపొదలను కాల్చేసేటటువంటిదిగా ఉంటుందో, తర్వాత కింద చదువమ్మా, పొంగు చేయు రీతిగా అగ్ని ఏం చేస్తూ ఉంటుంది? నీళ్లను మీదన తెప్పాల పెట్టి నీళ్లు పోసి కిందని మంట పెట్టామనుకోండి, ఏమవుతుంది? అలా కొంత టయానికి అలా టైం పడుతూ ఉంటుంది. టైం పట్టిన తర్వాత నీళ్ళలో ఉండేటటువంటి మలినాలన్నీ కూడా పొంగ చేస్తూ ఉంటాడు దేవుడు. నీలో ఉన్న మలినాలు తీసివేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అదే ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు దేవుడిని ఇచ్చేటటువంటిది తరుణం. అగ్ని అంటే వాక్యం నీ దగ్గరకు వస్తూ ఉంటుంది. సరైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటివిగా ఉంటే నువ్వు పరిశీలించుకుంటూ ఉంటావు. ఈ అగ్ని నీళ్లను ఎలాగైతే పొంగ చేస్తూ ఉంటుందో, నీ హృదయాన్ని కూడా దేవుని వాక్యం ఏం చేస్తూ ఉంటుంది? అలా మడత పెడుతూ ఉంటుంది. నీలో ఉన్నవన్నీ కూడా ఒప్పింపజేసేటటువంటిదిగా ఉంటుంది. ఒప్పింపజేయడాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటావు? నువ్వు సరైనటువంటి రీతిలో ప్రభువుకు తగిన రీతిలో ఉండాలనుకుంటూ ఉంటే, ఉప్పుగా ఉండాలనుకుంటే, లోకానికి వెలుగుగా ఉండాలనుకుంటే, సరైనటువంటి పశ్చాత్తాపంతో ప్రభు బల దగ్గర నువ్వేం చేస్తావు? గోజాడతావు. ఇది రోజు చెప్పే వాక్యమేలే. ఈ రకరకాలైనటువంటి మైండ్ సెట్లు దేవుడు సైతాన్ని తీసుకొచ్చేటటువంటి వాడిగా ఉంటాడు. అనేక రకమైన, అందుకనే మనం యొక్క ఆత్మ ప్రాణం అన్నీ కూడా ఆయనకి కనెక్టింగ్ అవ్వాలి. కనెక్టింగ్ అయితే అప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మనతో గుచ్చేటటువంటి వాడిగా, మనతో సహవాసం. ఆ దినాల్లో దేవుడు ఆదాంతో ఎలా సహవాసం చేశాడో మనతో కూడా సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సరైనటువంటితో మనం కనెక్టింగ్ అవుతూ ఉండాలి. ఇది ఆ బ్రదర్ చెప్పారులే, ఈ బ్రదర్ చెప్పారులే అనుకుంటే కాదు. దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా తీసుకోవాలి. ఎవరు చెప్పినప్పటికీ ఇది దేవుని వాక్యము అని తీసుకుంటూ ఉంటే అప్పుడు మనలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పోతూ ఉంటాయి. ఆ అగ్ని నీళ్ళని ఎలా పొంగ చేస్తూ ఉంటుందో, దానిలో ఉన్న మలినాన్ని తీసివేస్తూ ఉంటుందో, దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మలినాలన్నీ తీసుకుంటూ ప్రభు వల్ల చేయవేసేటటువంటి అనుభవాల్లోకి వస్తావు. అది ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్యమం. అగ్ని ఉప్పు సారము అగ్ని వలన దేవుని వాక్యమే, దేవుని సన్నిధిలోనే నువ్వు క్రమపరచబడుతూ ఉంటావు. క్రమపరచబడుతూ ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చడానికి ఇష్టపడేటటువంటి అనుభవాల్లోకి దేవుడు తీసుకెళ్తాడు. ఇది ఆషామాషిగా జరిగేటటువంటి పని కాదు. దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆయన మాటకు విధేయ చూపిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఒక ఉన్నతమైన ఉద్దేశంతో నిన్ను మలుస్తూ ఉంటాడు. ఒక శిల్పి శిల్పాన్ని ఏ రకంగా చెక్తూ ఉంటాడో అదే రీతిగా ప్రభు కూడా నిన్ను మలుచేటటువంటి వాడిగా ఉంటాడు, చెక్తూ ఉంటాడు వాక్యంతోనే. ఆ కొన్ని గచ్చపొదలు ఉంటాయి, అవి ఏం చేస్తూ ఉంటాడు? కాల్చేయాలని ఇష్టపడుతూ ఉంటాడు. నీలో మలినాలను తీసివేయాలనుకుంటాడు. మళ్ళీ నీలో ఉప్పు సారము ఆయనే దయచేసేటటువంటి వాడిగా ఉంటాడు. ఆ ఉప్పు సారాన్ని బట్టి నువ్వు ఏం చేయాలి? ప్రభువుని మహింపరచాలి. ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అందుకే
నిన్ను లోకానికి ఉప్పుగా చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. మనల్ని మనమే పరిశీలించుకోవాల్సిన అవసరం. ఉప్పుగా ఎందుకు చేశాడో ఒకసారి చూద్దాం రండి. చేసి ముగించేస్తాను. లేవియకాండం 2వ అధ్యాయం 13వ వచనం. ఆ, 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 ఆ. నీవు అర్పించు ప్రతి నైవేద్యములకు ఉప్పు చేర్చవలను. ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. లోకానికి ఉప్పై ఉన్నారు అన్న ఎందుకన్నారంటే ప్రతి నైవేద్యంలో ఏటి ఉండాలంట? అది ప్రతి నైవేద్యంలో ఉప్పు. నైవేద్యం అంటే ఏంటి? ఇక్కడ లేవియాకాండానికి వచ్చేసరికి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇందులో, పాత నిబంధనలో యేసుక్రీస్తు రాకపూర్వం ఏం జరిగేటటువంటిదిగా ఉంటుంది? బలులు అర్పించేవారు. ఎన్ని రకాల బలులు అర్పించారు? ఎన్ని రకాల బలులు? 5 రకాలైనటువంటి బలులు. 5 రకాల బలుల్లో 4 రకాల బలులు అన్నీ కూడా ఏ రకంగా ఉండేవి? 4 రకాల బలులు కూడా పశువులతో కానీ పక్షులతో కానీ జంతువులతో కానీ జరిగేటటువంటిదిగా ఉండేది. దాని రక్త ప్రోక్షణే జరిగేటటువంటిదిగా ఉంటుంది. కానీ నైవేద్యంకి వచ్చేసరికి ఉప్పే, ఓన్లీ గోధుమ పిండి ఉప్పుతోనే నూనెతోనే చేసేటటువంటి వారుగా ఉంటారు. బలి ఇది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే మనం అర్పించేటటువంటి ఆరాధనలో, మనం అర్పించేటటువంటి ఆ యొక్క పాత నిబంధన ప్రకారంగా అయితే బలులు అర్పించేటటువంటి వారంగా ఉంటాం. నూతన నిబంధనకు వచ్చేసరికి మనం ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ఆరాధించేటటువంటి అనుభవాల్లోకి వచ్చేటటువంటి వారంగా ఉంటున్నాం. అందుకనే ప్రభువారి నుంచి నోటి నుంచి జాలువారిన మాట ఏంటి? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఇందులోంచి నైవేద్యంలోంచి వచ్చినటువంటిది. నైవేద్యంలో బలి అర్పణ జరిగినటువంటిదిగా ఉంటుంది. ఆ బలి అర్పణ ద్వారా ప్రభువు నిన్ను చూపించేటటువంటి వాడుగా ఉంటున్నాడు. ఏ రకంగా? లోకానికి ఉప్పుగా చూపించేటటువంటి వాడుగా ఉంటున్నాడు. నా జీవితాల్లో ఉప్పు కలిగినటువంటి వారముగా ఉంటున్నావా? పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైందా ఉంది. విలువ లేని దానికి విలువ తీసుకొచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. అదే సమయంలో దాన్ని ఎంతో రుచికరంగా చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో రుచికరంగా ఉండాలని చూస్తున్నాడు ప్రభు. అదే సమయంలో ఇంకేంటి? నిత్య జీవితంలో ఎల్లప్పుడూ ఉండడానికి, నిత్య జీవితంలో ఎల్లప్పుడూ ఆయనతో పాటు ఉండడానికి ఏం చేస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు? మనల్ని సిద్ధపరుస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. నిల్వ చేసేటటువంటి పరిస్థితులు ఈ భూమి మీద ఈ రకమైనటువంటి గమనికతో మనం యాత్రా జీవితం కొనసాగించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. సరైన రీతిలో సరైన అవగాహనతోనే బలలో చేయవేయాలి. ఏదో మానవ తలంపులు, ఇక్కడ రొట్టె తీసుకుంటే ఏదో లాభం ఉంటుంది అనేది కాదు. ప్రభు స్థితి, నీ స్థితి రెండు పరిశీలించుకోవాలి. ప్రభు స్థితిలో లేకపోతే మనకి మనమే ఒప్పుకోవాల్సినటువంటి వారముగా ఉంటున్నాం. ప్రభా, నీ వాక్య ప్రకారం ఈ రకంగా ఉంది, నా జీవితంలో ఇవి లోటు కలిగి ఉన్నటువంటి వాడిగా ఉంటున్నాను. మరి ఒకసారి నన్ను నీ రక్తంతో కడుగు. మొదటిసారి కడుగుతాడు పాపక్షమాపణ పొందినప్పుడు. తిరిగి మళ్ళీ మనకు కడుక్కోవడానికి ఆయన రక్తం ఇచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ బల్ల దగ్గరికి చేరే సమయంలో మనల్ని మనమే ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏ రకంగా ఉంది, దాని ప్రకారంగా నేను జీవిస్తున్నానా, లేకపోతే ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి మళ్ళీ వచ్చే వారం కూడా పశ్చాత్తాపడతాను అనేది కాదు. ఆ తాత్పర్యం ఉండకూడదు మైండ్లో. ప్రభు కొరకు స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరమైన నిర్ణయం నా జీవితాల్లో ఉంటే ప్రభు నన్ను ఏం చేస్తూ ఉంటాడు? లోకానికి ఉప్పుగా చేస్తాడు, లోకానికి వెలుగుగా చేస్తాడు. ఆ రకమైన అనుభవాలతో ప్రభు వాళ్ళలో చేయి వేసే వారంగా ఉందాం. ఆ రీతిగా ప్రభు మనకి సహాయం చేయను గాక. మోకాళ్ళ మీద కొద్దాం,
మనల్ని మనమే పరిశీలించుకుందాం. యోగ్యమైన రీతిలో బల్లలో చేయవేటకు ప్రభు మనకి సహాయం చేయను గాక.